ఇంకా V6లో చూసుకుందాం. పాకిస్తాన్ బరి తెగింపు, యుద్ధానికి కాలు దువ్వేలా నిర్ణయాలు, సిమ్లా శాంతి ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన. ఎప్పుడైతే మనం అప్పుడు ఒప్పందం చేసుకున్నామో దాన్ని రద్దు చేసుకున్నట్టు కూడా ప్రకటించారు. సరిహద్దుల్లో యుద్ధ విమానాల మోహరింపు, అక్కడి ఆర్మీకి సెలవులు క్యాన్సిల్. టెర్రరిస్టుల పని పట్టేందుకు ఇప్పటికే 5 కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా. అందుకు ప్రతిగా రెచ్చగొట్టేలా పాకిస్తాన్ నిర్ణయాలు. వాఘా బార్డర్ను మూసివేస్తున్నట్టు వెల్లడి. తమ దేశం నుంచి ఇండియన్స్ వెళ్ళిపోవాలని ఆదేశం. భారత విమానాలను అనుమతించబోమని ప్రకటన. కరాచీ తీరంలో క్షిపణి ప్రయోగాలు. నిన్న నిర్ణయం తీసుకున్న తర్వాత వాఘా బార్డర్ను కూడా మూసేసిళ్ళు. అదేవిధంగా తమ దేశం నుంచి ఇండియన్స్ కూడా వెళ్ళిపోవాలని ఆదేశాలు కూడా జరిగినాయి. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే ఏదైతే నిన్న క్షిపణులు ఉన్నాయో నిన్న ప్రయోగం కూడా చేయడం జరిగింది అన్నట్టు. ఏది మన అక్కడ రైట్. ఇంకా అదే ఎలా ఉంటే సముద్రం దగ్గర ఒకటి ఉంది కదా, దాంట్లో మనకు టెస్ట్ కూడా జరిగింది అన్నట్టు యుద్ధ విమానానికి సంబంధించి. ఇంకా ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టాం, టెర్రరిస్టుల వెనుక ఉన్న వాళ్ళని కూడా విడిచిపెట్టాం, వాళ్ళ కళలు కూడా ఊహించిన శిక్ష విధిస్తామంటూ ప్రధాని మోడీ అంటున్నారు. ఇక పహల్గామ్ అటాక్తో యువత దేశం బాధ కోపంతో రగిలిపోతుంది. ఇది మన భారత ఆత్మపై జరిగిన దాడి. పాక్లో మిగిలిన ఉగ్రవాదం ఆ శిబిరాలను నాశనం చేయాల్సిన టైం వచ్చిందంటూ ఒక వాక్యం. ఇక మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చాల్సిందే, సిఎస్కు పంపిన తుది నివేదికలో తేల్చిన NDSA. నిషేధిత జాబిలోకి భూదాన్ భూములు చేర్చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి లావాదేవీలకు అనుమతించదని కామెంట్స్. 30 మంది IAS IPS వారి కుటుంబ సభ్యులకు నోటీసులు. లిస్టులో నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్, మహేష్ భగవత్, స్వాతి లక్రా, రవి గుప్తా, సోమేష్ భార్య. ఇక కాళేశ్వరం రిపోర్టు రెడీ. 400 పేజీలతో నివేదిక. ఇప్పటికే 90% పూర్తి. మే 2వ వారంలో ప్రభుత్వానికి అందజేత. ఆ తర్వాత కేసీఆర్కు నోటీసులు ఇచ్చే ఛాన్స్. హరీష్ రావు, ఈటెలను కూడా పిలిచే అవకాశం.